రాజ్కోట్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు ఆసక్తికరంగా మారింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 445 పరుగుల భారీ స్కోరు చేయగా ఇంగ్లాండ్ బ్యాటర్లు అదే రీతిలో బదిలిస్తున్నారు. ఎడాపెడా బౌండరీలు బాధేస్తూ టెస్టు మ్యాచ్ ను కాస్త వన్డేలా మార్చేశారు. ముఖ్యంగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ బెన్ డకెట్ అయితే మన భారత బౌలర్లపై దండయాత్ర చేశాడు. మొత్తంగా 84 బంతుల్లోనే 19 ఫోర్లు, 1 సిక్స్ తో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో భారత గడ్డపై అత్యంత వేగంగా సెంచరీ బాదిన తొలి ఇంగ్లాండ్ ప్లేయర్ గా నిలిచాడు. మొత్తానికి రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 35 ఓవర్లకి 2 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. క్రీజ్ లో బెన్ డకెట్ 118 బంతుల్లో 21 ఫోర్లు, 2 సిక్సర్లతో 133 పరుగుల నాట్అవుట్ తో ఉన్నాడు. అలాగే జో రూట్ 9 పరుగులతో ఉన్నాడు. 5 వికెట్లకి 326 పరుగుల ఓవర్ నెట్ స్కోర్ తో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా మరో 119 పరుగులు చేసింది. దీంతో భారత్ మొత్తంగా 10 వికెట్లు కోల్పోయి 445 పరుగులు చేసింది. ఇక అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు ఆరంభంలో 2-3 ఓవర్లు ఆచితూచి ఆడి ఆ తర్వాత బ్యాట్లకు పని చెప్పారు. అయితే ఎదుర్కొన్న తొలి బంతి నుంచి ఎదురుదాడికి దిగిన డెగెట్ బౌండరీల మోత మోగించాడు. ఒకవైపు క్లాసిక్ డ్రైవ్లతో ఆడుతూనే మరోవైపు రివర్స్ స్వీప్ షాట్లతో ఫీల్డర్లను విసిగించాడు. అతని కోసం ఫీల్డింగ్ ఎలా సెట్ చేయాలన్న దానిపై రోహిత్ శర్మ పలుమార్లు సహచరులతో సంభాషించినా కూడా ఫలించలేకుండా పోయింది. మొత్తానికి మూడో రోజైనా అతన్ని త్వరగా అవుట్ చేస్తేనే, లేదంటే ఇంగ్లాండ్ కూడా తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు చేస్తే టీమిండియాకు చాలా కష్టంగా మారిపోతుంది. ఏదేమైనా రేపు మూడవ రోజు తొలి సెషన్ లోనే మిగతా వికెట్లను కూలగొడితేనే టీమిండియాకు గెలుపు అవకాశాలు ఉంటాయి.